అదేంటి? ఫంక్షన్ అంటే వదినికి చాలా ఇష్టం కదా, అందరికంటే ముందుంటుంది. మరిప్పుడేంటి రానని అలా మాట్లాడుతుంది? ఎందుకంటే తనకి ఫంక్షన్ కని చెప్పలేదక్క, గుడికని చెప్పాం. ఏంటి? అబద్ధం చెప్పారా? అన్నయ్య, కారు అన్నయ్య, వెళ్ళి వదిని తీసుకొద్దాం. కారు వెనక్కి తిప్పన్నయ్య ప్లీజ్. ఏంటమ్మా తీసుకెళ్లేది? ఆవిడొస్తే ఎంజాయ్ చేయడం కాదు, అక్కడ కూడా గొడవ ఆడుకోవడానికే సరిపోద్ది. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. ఇలా అబద్ధం చెప్పామని తెలిస్తే వదిన ఎంత బాధపడుతుందో తెలుసా? దానివల్ల ఎంత పెద్ద గొడవ అవుతుందో తెలుసా? అన్నయ్య, నువ్వు ముందు కారు వెనక్కి తిప్పన్నయ్య. పర్వాలేదమ్మా. లేదన్నయ్య, ఇలా అబద్ధం చెప్పడం చాలా తప్పు. తప్పట్లేదురా, తనని తీసుకెళ్లాలని నాకు కూడా ఉంది. కానీ వెళ్ళిన దగ్గర నుంచి తను సంతోషంగా ఉండదు, మనల్ని సంతోషంగా ఉండనివ్వదు. వెళ్ళకపోయినా పర్వాలేదన్నయ్య, కానీ ఇలా అబద్ధం చెప్పి వెళ్లాల్సిన అవసరం లేదు. అమ్మా తల్లి, ఇలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఏమైనా ఉంటే నీ బర్త్డేకి పెట్టుకో. నాకు ఫుల్ గా ఎంజాయ్ చేయాలనుంది, డిస్టర్బ్ చేయకు. అయినా ఈ వయసులో చేయకపోతే ఇంకెప్పుడు చేస్తాం? నువ్వు నోరు మూసుకుని ఉండవే. అన్నయ్య, నువ్వు ముందు కారు వెనక్కి తిప్పన్నయ్య. చూడమ్మా, నువ్వు అప్పుడప్పుడు అంటూ ఉంటావు కదా, మేము ఎప్పటికైనా అత్తారింటికి వెళ్ళిపోవాల్సిందే, ఇంకా ఎన్ని రోజులు ఇక్కడ ఉంటామని. మీరు అలా వెళ్ళిపోతే మనమంతా ఇలా సంతోషంగా గడిపే సందర్భాలు ఎన్నొస్తాయి చెప్పు. మీరిక్కడున్న కొన్ని రోజులైనా, దొరికిన కొన్ని సందర్భాల్లోనైనా మిమ్మల్ని సంతోషంగా ఉంచాలనేదారా నా ఆరాటం. చిన్ని చిన్ని గొడవలతో మీకు ఆనందాన్ని కూడా దూరం చేస్తే నా చెల్లెళ్ళకి ఏమీ చేయలేకపోయినా బాధ నన్ను జీవితాంతం వెంటాడుతూనే ఉంటుందిరా. కావచ్చన్నయ్య, అలాగని. ప్లీజ్ రా, ఈ అన్నయ్యని కూడా అర్థం చేసుకో. ఇంకేం మాట్లాడు, నా మీద ఒట్టు.